పైకి మాత్రం అవునా, ఈ రోజుల్లో ఆలోచిద్దాం, ఎక్కడ మన ఉనికి, ఎటు మన పయనము, ఎటు వెళుతున్నాం? కావునని ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎప్పుడు కూడా, అందుకే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చూద్దాం చివరిగా. జ్ఞానము గల కుమారుడట తండ్రికి ఆనందమును తెచ్చును, మూర్ఖుడైన కుమారుడు తండ్రికి దుఃఖమును తెచ్చును. కావునని అందుకే జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనములో, 3వ అధ్యాయం 12వ వచనములో, నాయనా వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము, అతడు జీవించి ఉన్నంత కాలము దుఃఖ పెట్టకుము. వృద్ధుడైన నీ తండ్రి బాగుగా చూచుకో, అతడికి మతి చెలించినను ఆదరముతో చూచుకొనుము. అంతేకాని మా నాన్నకు బాగాలేదండి పంపించా, ఎక్కడే పంపిస్తాం? ఒకప్పుడు ఎందుకు అనాథాశ్రమాలయాలు ఉన్నాయి? అమ్మా నాన్న చచ్చిపోయిన పిల్లలకి, ఎవరు లేని వాళ్ళకి ఒకప్పుడు అనాథ శరణాలయాలు పెట్టారు. ఈ రోజులు అనాథ శరణాలయాలు ఎవరి కోసమో తెలుసా? అందరూ ఉన్న వాళ్ళ కోసం. ఇప్పుడు అందరూ ఉన్న వాళ్ళ కోసం ఈ రోజులు అనాథ శరణాలయాలు. అవసరమైతే ఒక 50,000 చెక్కు రాసిస్తామండి, అక్కడే ఉంచండి, మా దగ్గర పంపించద్దు. కావున నీ తీసిన అమ్మా నాన్నకి ఇదా నువ్వు ఇచ్చేది గౌరవం.